ఏఐ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏఐ మేధస్సును వచ్చే తరాలకు అందించేలా పాఠ్య పుస్తకాల్లో సిలబస్ రూపొందిస్తామని తెలిపారు. గురుకులాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని సీతక్క వార్నింగ్ ఇచ్చారు. మారిన లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లే క్యాన్సర్ కు కారణమన్న సీతక్క ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పై అవగాహన ఉండాలన్నారు. ఐటీలో విప్లవాత్మక మార్పుల తరహాలోనే ఏఐలో కూడా వినూత్న మార్పులు తీసుకొస్తామన్నారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏఐకి ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ రంగంలో ఆ సేవలను వినియోగిస్తామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కృత్రిమ మేధస్సును వచ్చే తరాలకు అందించేలా పాఠ్య పుస్తకాల్లో ప్రధాన సిలబస్ గా మారుస్తామన్నారు శ్రీధర్ బాబు. ఏఐకి సంబంధించిన స్కిల్ ఏదైతుందో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యార్థులకు కానీ నిరుద్యోగ యువతికలకు కానీ ఈ స్కిల్ యూనివర్సిటీలో వారికి ట్రైనింగ్ ఇప్పించి ప్రపంచ స్థాయిలోనే ఈరోజు మాకు ఏఐ స్కిల్ ఉన్న వ్యక్తి కావాలి అని చూస్తా ఉన్న తరుణంలో ఈ స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ పొందిన వ్యక్తికి ప్రపంచ దేశాల్లో కూడా అవకాశం ఉంటుంది. హైదరాబాద్ కోటి ఉస్మానియా మెడికల్ కాలేజీలో బాయ్స్ గర్ల్స్ కొత్త బ్లాక్స్ కోసం పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ. కాలేజీలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం అందిస్తామన్నారు. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ ని నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోందన్నారు. 2000 కోట్ల నిధులతో నిర్మించే ఆసుపత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. చరిత్ర మళ్ళీ సృష్టించాలనే ఉద్దేశంతో ఇలా గోశామయంలో సుమారు 2,000 కోట్ల రూపాయలతో 31 ఎకరాలలో వీఆర్ గోయింగ్ టు బిల్డ్ ఏ న్యూ మోడర్న్ ఫ్యాసినేటింగ్ క్యాప్టివేటింగ్ ఉస్మానియా హాస్పిటల్. ఈరోజు ఐవీఎఫ్ సెంటర్ గాంధీలో ప్రారంభించబోతున్నాం. ఎక్కడ? గాంధీలో కూడా 80 కోట్లతోటి ఇదే చూడా సార్ మాకు గాంధీలో కావాలి. గాంధీకి 80 కోట్ల రూపాయలు మంజూరు. వినాయక చవితికి అంతా మట్టి విగ్రహాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందుకోసం అందరూ మానసికంగా సిద్ధం కావాలన్నారు. విగ్రహాల తయారీలో సాంకేతికత ఉపయోగించి చేస్తే అందరూ మట్టి విగ్రహాల వైపు ఆసక్తి చూపుతారన్నారు పొన్నం. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ లో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చేసే వాళ్ళ దగ్గర మట్టి వినాయకులను చేసే విధంగా మనం మోటివేట్ చేసి విగ్రహ మంటపాల్లో కూడా ఈ విగ్రహాలనే పెట్టేటువంటి రీతిలో కూడా మనం ముందే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి ఆర్డర్లు ఇవ్వగలిగితే కనీసం 10, 20, 30, 40% వల్ల రోజు పెరిగినట్టయితే తప్పకుండా రాబోయే కాలం లోపల అందరూ కూడా సామాజిక స్పృహ ఉంది, చైతన్యం ఉంది. తప్పకుండా 100% మట్టి వినాయకులు వాడే విధంగా వారి యొక్క మానసికంగా సిద్ధమవుతారు. కాబట్టి మారిన లైఫ్ స్టైల్, ఆహార అలవాట్లే క్యాన్సర్ కు కారణమన్నారు మంత్రి సీతక్క. మాదాపూర్ దస్పల్లా హోటల్లో క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. క్యాన్సర్ మహమ్మారి ఎన్నో ప్రాణాలను బలికొంటుందన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే సులువుగా నయం చేయొచ్చన్నారు సీతక్క. క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 6న రన్ ను నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రన్ ఫర్ గ్రేస్, స్క్రీన్ ఫర్ లైఫ్ జెర్సీని సీతక్క ఆవిష్కరించారు. కాబట్టి ఆ యొక్క పదాన్ని మన పూర్వీకులు మన ఊరికనే ఇవ్వలేదు. వైద్యం అనేది అంత చాలా గొప్ప పవిత్రమైనటువంటి వృత్తి. కాబట్టి ఆ వృత్తి ద్వారా మరి ఇలాంటి టెస్టులు కానీ, ఇలాంటి ప్రచారం కానీ ఇవన్నీ నిర్వహించి ఈ యొక్క మహమ్మారి నుంచి ఈ రాష్ట్రాన్ని, ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గిరిజన హాస్టల్ సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి సీతక్క. స్కూల్స్, హాస్టల్స్, గురుకులాల సంస్థల్లో విద్యా బోధన, మౌలిక వసతులు, భోజనం లాంటి అంశాలపై సెక్రటేరియట్ లో ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థులే తమ ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. హాస్టల్స్ లో నాణ్యమైన వేడి భోజనంతో పాటు క్వాలిటీ ఆహారం అందించాలని ఆదేశించారు సీతక్క. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే వారిపై కఠిన చర్యలుంటాయని అన్నారు.